మనం ఇక్కడ గొడవ పడితే అందరికీ అనుమానం వస్తుంది. అత్తయ్య గారికి ఆ శిఖర్ వల్ల ఆల్రెడీ అనుమానం స్టార్ట్ అయిపోయింది. నా మాట వినండి ప్లీజ్ అండి. ఈ వ్రతం పూర్తవడం నాకు ఇష్టం లేదు. కేవలం అగ్రిమెంట్ విషయం బయటపడకూడదనే ఈ నైవేద్యం చేయడానికి ఒప్పుకున్నాను. అది గుర్తుంచుకో. ఈ బియ్యం ఎసర్లో వేయండి. అమ్మా, ఈ 2 కంకణాలు మీ ఇద్దరు ఒకరి చేతికొకరు కట్టుకోండి. బాబు, ఈ కంకణాన్ని మీరు అమ్మాయికి కట్టండి. అమ్మా, మీరు అబ్బాయికి కట్టండి.
ఏమండి దీర్ఘ సుమంగళీ భవ, కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండండి. మీ దంపతులిద్దరూ ఈ కంకణాలని వచ్చే శుద్ధ అష్టమి వరకు మీ చేతికే ధరించి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంకణాలను తీయకండి. అలానే ప్రతిరోజు ఆ పరమశివుణ్ణి కొలవండి. మీ సౌభాగ్యం కలకాలం సంతోషంగా ఉంటుంది. అయిపోయిందా? ఇంకా వ్రతాలు హోమాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? వదిలేస్తే ఈ రోజంతా గుళ్ళోనే కాలక్షేపం చేసేలా ఉన్నారు. అయిపోయింది తారగారు. పంతులు గారు ఇక ఇక మేము మేము బయలుదేరుతాం. బయలుదేరుతామండి. శుభం. పదండి. మంచిది. అత్తయ్య గారు, మీ నడుము నొప్పి ఎలా ఉంది? తగ్గిందండి? ఏదో తగ్గి చచ్చిందిలే అమ్మా. ఈ వయసులో వచ్చే నొప్పులు చచ్చినా తగ్గవులేమ్మా. ఏమైనా మందులు తెప్పించమంటారా జేజీ గారు? వద్దులే, తగ్గిందంటున్నాను కదా. ఇంతకీ పూజలు బాగా చేశారా? పాపం మీరు రాలేకపోయారే గాని పూజలు బ్రహ్మాండంగా జరిగాయి. నాకు చూసే యోగం లేదులే అమ్మా. కృష్ణ, అల్లుడు గారికి కాఫీ తీసుకెళ్ళివు. విష్ణు, నువ్వు మీ నాన్నకి మీ ఆయనకి కూడా కాఫీ ఇవ్వవే. అలాగే అమ్మా. అత్తయ్య గారు, కాస్త విశ్రాంతి తీసుకోండి, తగ్గిపోతుంది. తన సౌభాగ్యం కలకాలం నిలబడాలని, తను తన భర్త విడిపోకుండా తనకి జీవితాంతం తోడుండాలని ఈ అర్ధనారీశ్వరి వ్రతం చేస్తుంది. ఈ తాళిని నా భర్త అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య నా మెడలో కట్టారు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి మా ఇద్దరి మధ్య పెన వేసుకున్న 7 జన్మల బంధం. నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన విషయం నీకు తెలుసు. అలాంటిది 30 రోజుల్లో విడిపోతామంటే ఎలా తల వంచి తాళి కట్టించుకుంటాను? మీ దంపతులిద్దరూ ఈ కంకణాలని వచ్చే శుద్ధ అష్టమి వరకు మీ చేతికే ధరించి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంకణాలను తీయకండి. ఏవండి, కాఫీ. మిమ్మల్ని కాఫీ తీసుకోండి. కాఫీ ఇష్టం లేకపోతే తాగనని చెప్పొచ్చు కదా. ఇలా నెట్టేస్తే ఏంటి అర్థం? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఏంటండి, ఏమైంది? ఏం ప్లాన్లు వేస్తున్నావు? నేనేం ప్లాన్లు వేస్తానండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటిది? ఈ కంకణం నా చేతికి ఎందుకు కట్టించావు? గుళ్ళో ఆ వ్రతాలు పూజలు ఎందుకు చేయిస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి?
అత్తయ్య గారే ఇవన్నీ చేయిస్తున్నారని తెలివిగా చెప్పొద్దు. అత్తయ్యే ఈ పూజలు చేయిస్తున్నా సరే నీకు మన మధ్య ఉన్న ఒప్పందం తెలుసు కదా. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. ఈ తాళిని నా భర్త అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య నా మెడలో కట్టారు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి మా ఇద్దరి మధ్య పెనవేసుకున్న 7 జన్మల బంధం. గుళ్ళో ఏమన్నావు? మన బంధం 30 రోజుల్లో విడిపోయేది కదా, కలకాలం ఉండే బంధమా? అది కాదండి. మాట్లాడుకో. నీ మనసులో మాటని అందరి ముందు చెప్పేసి ఇక్కడ ఆ మాటలకి సంజాయిషి చెప్పొద్దు. మీ దంపతులిద్దరూ ఈ కంకణాలని వచ్చే శుద్ధ అష్టమి వరకు మీ చేతికే ధరించి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంకణాలను తీయకండి. ఈ కంకణం వచ్చే అష్టమి వరకు కట్టుకునుంటే నీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుందా? అందుకే నాకు ఈ కంకణం కట్టించావు కదా. నువ్వు ఎన్ని కంకణాలు కట్టించినా ఎన్ని వ్రతాలు చేసినా మన బంధం ఉండేది ఇంకొన్ని రోజులే. అయ్యో, ఆ కంకణం తీయకూడదండి. దయచేసి కంకణం ఉంచుకోండి. ఈ కంకణం తీయొద్దు అంటున్నావంటే మన అగ్రిమెంట్ ప్రకారం విడిపోవడానికి నువ్వు సిద్ధంగా లేవు, అంతే కదా? అది కాదండి, ఆ కంకణం ఆపో. నువ్వేమీ చెప్పొద్దు. నాకు నీ ఉద్దేశం క్లియర్గా అర్థమైంది. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. అయ్యో, ఏమండి ఏమండి? మీ పంతం మీదే కానీ అవతలి వాళ్ళ మాట వినరా? వినాల్సిన అవసరం నాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది కదా. చెప్పొద్దు. నాకు అంత అర్థమైన తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను వినను. సరే, మీకు సంజాయిషి వినే ఓపిక లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి. ఈ కంకణం విసిరినంత మాత్రాన విధి రాతని ఎవరూ మార్చలేరు అని తెలుసుకోండి. విధిరాత తలరాత ఎలా ఉన్నా సరే మన బంధం విడిపోవడం మాత్రం కన్ఫర్మ్. అందులో ఏ చేంజెస్ లేవు, ఉండవు, ఉండనివ్వను. సరే, మీరు నా భర్తగా ఉండే ఈ కొన్ని రోజులు మీకు భార్యగా చేయాల్సింది చేస్తాను. ఆ హక్కు నాకుంటుంది. అదంతా నీ వృధా ప్రయాస. అసలు మీకు ఏ ఎమోషన్స్ లేనట్టు మాట్లాడుతున్నారు? అవును, నాకు ఏ ఎమోషన్స్ ఉండవు. అయితే మీరు కట్టిన తాళి మీద కూడా మీకే ఎమోషన్స్ లేకుంటే ఈ తాళిని కూడా ఆ కంకణం తెంపి పారేసినట్టు తెంపి పారేయండి.
వదలండి వదలండి వదలండి. మీరు కట్టిన తాళిని హృదయం అనేది లేకుండా మీకు తెంచేసే శక్తి ఉందేమో కానీ ఈ తాళిని మోసే నాకు తట్టుకునే శక్తి లేదు. ఇప్పటికైనా అర్థమైందా? నాకి తాళి పెళ్ళి అనే ఎమోషన్స్ ఏమాత్రం లేవు. నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. మన అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 25 రోజుల గడువు మన ఇద్దరి మధ్య ఉంది. ఆ గడువు అయిపోయిన తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నువ్వు మీ వాళ్ళకి ఏం చెప్పుకుంటావో అది నీ ఇష్టం, కానీ మన ఇద్దరం విడిపోవడంలో మాత్రం ఏ మార్పు ఉండదు. అల్లుడి గారికి ఇవి పెట్టడం మర్చిపోయింది కృష్ణ. నీ చేతికున్న కంకణం కూడా తీసేస్తే మంచిది. నేను తీయను. అలా ఉంచుకుని ఉపయోగం ఏమీ లేదు. అది మీకు అనవసరం. సరే, నీ ఇష్టం. అగ్రిమెంట్ అయిపోయిన రోజు ఈ తాళిని, ఇలాంటి కంకణాలని నువ్వే తీసి పారేస్తావు. ఏంటే కాఫీ కప్ అలా పడిపోయింది? ఆహా, ఏం లేదమ్మా, ఈయన కాఫీ ఇస్తుంటే చేజారిందంతే. తీస్తానుండు. అమ్మ ఆగు, నేను తీస్తానులే. ఇవి అల్లుడి గారికి పెట్టు. ఈ టైంలో ఆయన ఏం తినరమ్మా. నాకి తాళి పెళ్ళి అనే ఎమోషన్స్ ఏమాత్రం లేవు. మన అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 25 రోజుల గడువు మన ఇద్దరి మధ్య ఉంది. ఆ గడువు అయిపోయిన తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నేను విడిగా పడుకుంటాను. అదేంటండి? మిమ్మల్నేనండి. ఎందుకు విడిగా పడుకుంటానంటున్నారు? ఏంటండి, ఏం మాట్లాడరు? ఈ మధ్య మీరు నాతో అదోలా ఉంటున్నారు, నన్ను దూరంగా ఉంచుతున్నారు. ఎందుకండి? నేనేమైనా తప్పు చేశానా? ఎవరు ఏం చేశారో వాళ్ళ మనసాక్షికి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి, మీరెప్పుడూ ఇలా లేరు. నాతో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. మీరిలా ఉండడం
నాకు చాలా భయంగా ఉందండి. భయమా? నీకా? నువ్వు భయపడతావా? అలా అంటారేంటండి? నేనేంటో మీకు తెలీదా? నీ గురించి అంతా తెలుసని నేను అనుకున్నాను, కానీ నేను నమ్మిందంతా భ్రమ అని నాకు తెలియడానికి టైం పట్టింది. నాకు అర్థమైందండి. నా వలన మీరు ఏదో విషయంలో చాలా ఫీల్ అవుతున్నారు. తెలుసో తెలియకో నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. నువ్వు తెలియకుండా తప్పులు చేసే రకం కాదు కదా. సరే, తెలిసే మిమ్మల్ని ఏమన్నా హర్ట్ చేసుంటే ఐఎమ్ వెరీ సారీ. సారీనా? నీ సారీలు నాకెందుకు? నిన్ను క్షమించడానికి నేనెవరిని? అది కాదండి, మీరు ఏ విషయంలో ఫీల్ అయ్యారో చెప్పండి. ఇంక ఈ టాపిక్ ఆపేసే. అది కాదండి. ఇప్పుడు నాకు నీతో మాట్లాడాలని లేదు, వెళ్ళు. గట్టిగానే ఉంది, అంత కరెక్ట్గానే ఉంది. ఏంటి పిన్ని అప్పుడే మంచం ఎక్కేశావు? మరేం చేయనే, నీ వల్ల ఉన్న నడుం విరిగిపోయి ఒకటే పోటు. కాస్త నడుం వాలుద్దామని ఇక్కడ పక్క ఏర్పాటు చేసుకున్నాను. సరే పడుకో, చల్లగాలి పీలుస్తూ గురక పెట్టి పడుకో. అంతకు మించి నువ్వేం చేయగలవు? అలా మాట్లాడుతున్నావేంటే? నేను ముందు నుంచి అనుమానపడుతున్నట్టు ఆ రాధాకృష్ణల పెళ్లి వెనక ఏదో ఉందని, ఏదో డ్రామా వేస్తున్నారు అని నీతో నేను చాలాసార్లు చెప్పాను. అవును అన్నావు. ఆ పెళ్లి కాంట్రాక్ట్ పెళ్ళని శిఖర నిరూపించేలోపు ఏదో శక్తిలాగా ఆ చిలక వచ్చి కృష్ణని కాపాడినట్టు ఆ పేపర్స్ వెళ్ళి మంటల్లో పడి కాలి బూడిదైపోయాయి ఆ గుళ్ళోనే. ఏంటి, వాళ్ళది కాంట్రాక్ట్ పెళ్ళా? అలా కూడా పెళ్లి చేసుకుంటారా? నమ్మలేకపోతున్నానే నేను. అందరి కళ్ళు కప్పి వాళ్ళు ఎంత నాటకం ఆడుతున్నారో చూడు. ఇప్పటి వరకు వాళ్ళు కాంట్రాక్ట్ పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నారంటే నమ్మబుద్ధి కావటం లేదే. అంతలా మనందరినీ నమ్మిస్తున్నారా వాళ్ళు? ఈ అక్కా చెల్లెళ్ళకి నల్లపూసల ఫంక్షన్ జరిగిపోతే ఇద్దరూ రెచ్చిపోతారు. మన నెత్తినెక్కి తైతక్కలాడినా ఆడతారు. వాళ్ళకా అవకాశం ఇవ్వకూడదు పిన్ని. ఎలా ఇస్తామే? వాళ్ళని మన నెత్తిని ఎలా ఎక్కించుకుంటాం? ఏదో ఒకటి చేసైనా ఈ నల్లపూసల ఫంక్షన్ జరగకుండా ఆపాలి. ఆ విషయం నాకొదిలేవే, నేను చూసుకుంటాను. నువ్వా? నడుం విరిగి సరిగ్గా కాసేపు కూడా నుంచోలేకపోతున్నావు. నువ్వు వాళ్ళనేం చేస్తావు? నొప్పి నా నడుంకేనే, నా బుర్ర కాదు. నువ్వేం చేయలేవు కానీ చక్కగా పడుకో. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? సరే, టైం రానివ్వు, అప్పుడు ఈ మందర అంటే ఏంటో నీకే తెలుస్తుంది. వీళ్ళని ఎలాగోలా దెబ్బ కొట్టాలి పిన్ని. అప్పటిదాకా నాకు మనశ్శాంతి ఉండదు. సర్లేవే, ఏం చేయాలో అన్నీ రేపు ఆలోచిద్దాం. ఇప్పుడు వెళ్ళి పడుకో. వాళ్ళని ఏదో ఒకటి చేసేదాకా నాకు నిద్ర రాదు. నిద్రపోకుండా ఆలోచిస్తే ఐడియాలు రావే, తలనొప్పి వస్తుంది. ఇప్పుడు చక్కగా పడుకుంటే పొద్దున్నే ఫ్రెష్గా లెగుస్తాం, ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. నువ్వు పడుకో పిన్ని. సరే, నీ ఇష్టం.
స్వామి, నా సౌభాగ్యం 30 రోజులేనని నా భర్త నమ్ముతున్నారు. మా మధ్య బంధాన్ని అగ్రిమెంట్తో విడదీయొచ్చని ఆయన అనుకుంటున్నారు. ఆయన నమ్మకం నిజం కాకుండా నా మాంగళ్య బంధాన్ని నిండు 100 ఏళ్ళు ఉండేలా కాపాడు. నా భర్తని మార్చుకోవడంలో నాకు తోడుగా నిలబడు తండ్రి. తెలుసో తెలియకో నా భర్త ఈ కంకణాన్ని తొలగించాడు స్వామి. దీనివల్ల ఆయనకి ఎలాంటి దోషాలు, ఎలాంటి పాపము కలగకుండా నన్ను, నా భర్తని కాపాడు స్వామి. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. స్వామి, పురిట్లోనే నా బిడ్డను దూరం చేసి నన్ను నువ్వు శపించావు. ఆ పాపం నాదే అన్నట్లు నేను నష్టజాతకురాలినని అందరూ అంటున్నారు. త్వరగా నాకు బిడ్డను ప్రసాదించి నా కాపురాన్ని నిలబెట్టి స్వామి. హిమా, వదినా, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అవునదినా. అదేంటి సాగర్ అన్నయ్య నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంటే తోకలా వస్తాడు కదా, మరి నువ్వు ఒక్కదానివే రావడం ఏంటి? హిమా, ఏమైంది? ఇల్లరా, ఇక్కడ కూర్చో కూర్చో. ఏమైంది హిమా, చెప్పు. వదినా, బాధపడకు, నేనున్నాను కదా. ఏం జరిగిందో చెప్పు. ఏదోలేమ్మా, పెళ్ళికి ముందే కడుపు వచ్చిందని అన్నయ్య చేత తాళి కట్టించుకుంది, కానీ లేకపోతే మన ఇంటికి కోడలుగా ఎందుకు వస్తుంది? మా ముందు కాదు, ఇదే ఏడుపు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అన్న ముందు కూడా ఏడు. నువ్వు నష్టజాతకురాలివి ఎలా అవుతావు? నీ ప్రమేయం లేకుండా దురదృష్టం కొద్దీ నీ బిడ్డని కోల్పోయావు. దానికి అన్ని పరిష్కారం ఉందేమోనని పూజారి గారిని అడుగుదాం పద. ఈ హిమ మేము ఇబ్బంది పెడుతున్నట్టు రాధగారికి చెప్తుందనుకుంటే ఈ కృష్ణకి చెప్పింది ఏంటి? ఈ కృష్ణ వెళ్ళి రాధగారికి చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుంది.
అప్పుడు ఆయన దిగి మాతో కాళ్ళబేరానికి వస్తాడు. రావాలనే కదా ఇదంతా చేస్తుంది.